ఒక ఊరు ఒక రైలు, ప్రతి 10 రోజులకు ఒక మృతదేహం, నిద్రలో ఉండగా దాడి, ట్రాక్ పై పడేసిన శవాలు. ఇది యాదృచ్ఛికమా లేక ఎవరైనా ఆలోచించి చేసిన హత్యలా? అయితే తెలుసుకుందాం రండి ఎవరా వ్యక్తి అని. అతని పేరు ఏంటంటే అతని పేరు 2022 పాట్నా రైల్వే స్టేషన్. పాట్నా పోలీసులకు 3 నెలలుగా విచిత్రమైన సమాచారం వస్తూ ఉండేది. రాత్రి వేళ ప్రయాణం చేసే కొంతమంది ఇంటికి తిరిగి రావట్లేదు. కొందరి శరీరాలు అయితే ట్రాక్ పక్కన చింద్రంగా కనిపించాయి. పాట్నా పోలీసులకు ఏం అర్థం కాలేదు. తీవ్ర విచారణలో పోలీసులకు తెలిసిందేమనగా వీటన్నిటికీ సంబంధం ఉన్నవాడు ఒకే వ్యక్తి. అతని పేరు అరుణ్ కుమార్. అరుణ్ కుమార్ అనే అతను రోజు ట్రైన్ టికెట్ తీసుకునేవాడు. అందరితో సాధారణ ప్రయాణికుల్లా ప్రవర్తించేవాడు. అతను రాత్రి వేళ ప్రయాణించే సమయంలో పక్కన కూర్చున్న వ్యక్తిని టార్గెట్ చేసుకున్నాడు. అతడు ఎప్పుడు నిద్రపోతే అప్పుడు తోసేద్దాము. ఒక్కసారిగా నిద్రపోతే తోసి ట్రాక్ మీద పడేసేవాడు. ఒకరికి చావు వచ్చినా మరెవరూ నమ్మలేదు. అలా పాట్నాలో 6 హత్యలు జరిగాయి. ఒకే పద్ధతిలో జరిగిన 6 హత్యలు పోలీసులకు అబ్జర్వేషన్ వచ్చినాయి. అప్పుడు పోలీసులు ట్రై చేస్తున్నారు, ఎవరు ఈ వ్యక్తి ఇలా చంపుతున్నాడు ఏంటి అందరినీ. అప్పుడు పోలీసులు వెతుకుతూనే ఉన్నారు. అన్ని స్టేషన్లు వెతకగా సీసీటీవీ ఫుటేజ్ లో దొరికింది ఏంటంటే, ఒక రైల్వే స్టేషన్ సీసీటీవీ ఫుటేజ్ చూసిన పోలీసులు అతని ముఖాన్ని గుర్తించారు. అరుణ్ కుమార్ అనే ఒక అపరాధి చరిత్ర కలిగిన వ్యక్తి. ఆల్రెడీ అరుణ్ కుమార్ మీద కేసులు ఉన్నాయి. అతని ఇంట్లో విచారణ చేయగానే పోలీసులకు దొరికింది ఏంటంటే, ఇతర హత్యల వివరాలు చేసిన పేపర్ దొరికాయి. హత్యల వెనుక అసలు ఉద్దేశం ఏంటని అరుణ్ కుమార్ అడిగితే అతడు ఏమన్నాడంటే, అనేక మందిని చంపి ఒక ఛాలెంజ్ పూర్తి చేయాలి అని అన్నాడు. అంటే తనకి చంపడం ఒక ఛాలెంజ్ అని తీసుకున్నాడు. మరి పోలీసు తీసుకెళ్లారు, మరి ఆ డీటెయిల్స్ ఏమో మనకు తెలియదు. కానీ ఇప్పుడు అతడు అయితే జైల్లోనే ఉన్నాడు. కానీ రోజు రాత్రి రైల్వే ప్రయాణించే వారికి ఒక భయం మిగిలిపోయింది. ఒక ప్రయాణికుల రూపంలో ఉన్న మృత్యువు. ఎవమో మనం వెళ్ళినప్పుడు ఎవడో దోహేస్తారని భయంతో బతకాల్సి. రాత్రి వేళ అయితే మరీ జాగ్రత్తగా ఉండాలి. ఇది పాట్నాలో జరిగిన అరుణ్ కుమార్ రైల్వే కిల్లర్ కథ. మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా అంటే నేను అన్నా, కానీ సబ్స్క్రైబ్ ఎందుకు మనకి ఎందుకులే, కానీ అది ముందు రీచ్ అవుతప్పుడు చూసుకున్నాను. మరి మీరు కూడా ట్రైన్ లో వెళ్ళినప్పుడు జాగ్రత్తగా ఉండండి. మరి జాగ్రత్త, అసలే మన ట్రైన్ లో బీహార్ వాళ్ళు ఎక్కువ ఉంటారు.